నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసం ద్వారా కొంతమంది నిరుద్యోగులనైనా ఆదుకోవాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వం తరపు నుంచి కొంత సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ సంబంధించిన రుణాలని ఎగ్గొట్టింది. ఆ సంబంధించినటువంటి ఊసే లేదు. మేము ఈ రుణాలు ఇస్తాం రాజీవ్ యువ వికాసం ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో పాటు దాంట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, చదువుతో సంబంధం లేదు. 60 ఏళ్ల లోపు ఎవరున్నప్పటికీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, టైం పీరియడ్ ఇంత ఉందని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు ప్రామాణికమని ఒకసారి, రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆదాయ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది అనేది మరోసారి. ఇట్లా పెట్టి ఇట్లా నిబంధనలు పెట్టి మీరు అప్లై చేసుకోండి అని చెప్పడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా మీ సేవల చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ వెళ్ళడం జరిగింది. చాలామంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారా అంటే దాదాపుగా 16 నుంచి 17 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని దీంట్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి 4 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో 50,000, ₹1,00,000 లోపు, 2 లక్షల లోపు, 4 లక్షల లోపు. సో ఒక పక్కన 50,000 తీసుకుంటే పూర్తి శాతం సబ్సిడీ, ₹1,00,000 తీసుకుంటే 80% సబ్సిడీ, 2 లక్షల లోపు తీసుకుంటే 70% సబ్సిడీ, 4 లక్షల వరకు తీసుకున్నట్లయితే 60% సబ్సిడీతోటి ఈ 4 కేటగిరీలో విభజిస్తూ మీరు దేనికి అర్హులో, ఏ పథకాని కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ ఫామ్ని ఫిల్ చేసి మండల కార్యాలయంలో ఇవ్వచ్చు అని ఒక పక్కన, లేకపోయినట్టయితే మీరు ఆన్లైన్ సెంటర్ మీ సేవలు సైతం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ను విడుదల చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికైతే రాజీవ్ యువ వికాసం కోసం చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పరిశీలనకు వచ్చింది. ఇప్పుడు పెద్ద సవాల్ ఇక్కడే ఉంది. మరి ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నటువంటి సంఖ్య 16 లక్షల, దాదాపుగా 16 లక్షల నుంచి 17 లక్షల మంది ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేది కేవలం 4 లక్షల మందికే మొదటి విడతలో. మరి 4 లక్షల మందికి ఇస్తే 4 లక్షల మందిలో మరి 50,000 వరకు పెట్టుకున్నటువంటి వాళ్ళకే మొదటి విడతలో ఇస్తారా? 4 లక్షల లోపు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారా? ఏ విధంగా వీటిని విభజించి ఏ విధంగా పంచాలి ఈ బడ్జెట్ని అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు తలాములుకలు అవుతా ఉన్నారు. ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది 6,000 కోట్లు. 6,000 కోట్లు మిక్కిలిగా ఈ 16 నుంచి 15 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 10 లక్షలకు పైన ఉన్నటువంటి దరఖాస్తుదారులు 4 లక్షల రుణానికే చాలా మంది 10 లక్షల మంది ఈ యొక్క 4 లక్షల రుణానికే దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే 50,000 ₹1,00,000 కంటే ఇదేదో కష్టపడ్డట్టయితే ఉంటే 4 లక్షలు వస్తే బెటర్ కదా, 50,000 ₹1,00,000 పెట్టుకున్నాడు ఎందుకని చాలా మంది ఆలోచించి ఇది ఎక్కువగా 4 లక్షల మందికి ₹4 లక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి అందరికీ 4 లక్షల మందికి 4 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు ఇస్తే ఈ బడ్జెట్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఎటుగానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాజీవ్ వికాసాన్ని జూన్ 2వ తారీఖు నుంచి మేము చెక్కులు అందజేస్తాము, మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది, బీరాలు కూడా కొట్టడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క జూన్ 2వ తారీఖుకి కేవలం ఇంకా ఉన్నది ఇంకొక 15 నుంచి 20 రోజుల మధ్యలోనే ఉన్నది. ఈ 15-20 రోజులలో ఈ రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి దరఖాస్తుల పరిశీలన ఏ విధంగా చేయబోతా ఉన్నారు? ఇప్పటికీ ఆ దరఖాస్తు పెట్టుకున్నటువంటి దానిలో వీళ్ళు లబ్ధిదారులు అనేది ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కాలేదు. ఎవరు చేస్తున్నారో దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఆ ఫారాలను ఎవరు పరిశీలిస్తూ ఉన్నారో తెలియట్లేదు. కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసిండ్రు, కొంతమంది ఆఫ్లైన్లో అప్లై చేసిండ్రు, కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసి కొంతమంది ఆఫ్లైన్లో కూడా ఇచ్చేసిండ్రు. అంటే మరి ఇది మళ్ళీ వీటన్నిటి కూడా వేరడం పెద్ద సవాల్గా మారిపోయింది. గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడ్డది. ఒక పక్కన ముందుగానేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రమే ఈ యొక్క దరఖాస్తుదారులు పెట్టుకున్నటువంటి ఆ దరఖాస్తును పరిశీలిస్తారు, వాళ్ళే లబ్ధిదారులు ఎవరో నిర్ణయిస్తారని వాళ్ళు చెప్పిండ్రు. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ కలెక్టర్లను తీసుకొచ్చి కలెక్టర్లే ఎంపిక బాధ్యత అప్పగించుండ్రు. తర్వాత మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓలకు బాధ్యత అప్పగించుండ్రు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ సక్రమంగా జరగట్లేదు. ఇది ముంగడ పడుతుందా? ఈ 15-20 రోజులలో ఈ పథకానికి సంబంధించినటువంటి చివరికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక జూన్ 2వ తారీఖు వరకు అవుతుందా కాదనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారిపోయింది. ఈ సంబంధించినటువంటి దాన్ని ఎవరు ఫైనల్ చేస్తారు, ఏం చేస్తారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇది పూర్తి అవుతుందా లేదా, వచ్చేటువంటి అవకాశం ఉన్నదా లేదా,
కేవలం దరఖాస్తు ఫారంలను తీసుకొని మరి డస్ట్బిన్కే పరిమితం చేస్తారా? ఇవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా లేదనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ఎలా? క్షేత్రస్థాయిలో పరిశీలనపై స్పష్టత ఇవ్వని సంక్షేమ శాఖలు, ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి పలు చోట్ల అందని మాన్యువల్ కాపీలు, మరోవైపు మాన్యువల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయని అధికారులు. దీంతో దరఖాస్తుల పరిశీలనపై మండల స్థాయిలో తర్జన భర్జన. ఏంటిది? ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించిన పలు చోట్ల అందని మాన్యువల్ కాపీలు, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నటువంటి కాపీని మనం మళ్ళీ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దానికి మనకు సంబంధించిన ఏ ఫామ్స్ అయితే మనం ఇంటర్నెట్లో మీ సేవలో అప్లై చేసుకున్నామో, క్యాస్ట్, ఇన్కమ్ కావచ్చు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఏవైతే మనం ఇచ్చినామో ఆ సంబంధించినటువంటి మాన్యువల్ కాపీని తీసుకుపోయి మండల ఆఫీసులో ఇవ్వాలి. అట్లా ఏం చేసిందంటే ఆన్లైన్లో మేము దరఖాస్తు చేసుకున్నాం కదా, మళ్ళీ మేము మండల ఆఫీసులో ఇచ్చేందుకు అని చాలామంది అక్కడ ఇవ్వలేదు. అట్లా ఆగిపోయినాయి. మరో పక్కన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్గా మాన్యువల్గా ఇచ్చేద్దాం అక్కడ అని చెప్పేసి అనడంతో మాన్యువల్గా దరఖాస్తులు ఆ మండల ఆఫీసులో ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేయలేదు. రెండు రకాలుగా ఇబ్బంది. ఈ అన్నిటిని ఎంటర్ చేసినా ఇప్పుడు ఎంటర్ కానీ అన్ని చూస్తే ఎంటర్ కానీ పక్కకు పెడితే ఎంటర్ అయినా ఇప్పుడు 16.23 లక్షల మందికి దరఖాస్తు చేసుకున్నారట అఫీషియల్గా. ఇంకా మిగిలిపోయిన బోర్లు అంతున్నాయి. ఇక మరి తర్జన భర్జన పడతా ఉన్నారట. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తలపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలనపై తీవ్ర గందరగోళం నెలకొన్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ గత నెల 14వ తేదీ సాయంత్రంతో ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించి 16.26 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఈ దరఖాస్తుల పరిశీలనపై ఇప్పటి వరకు ఆయా సంక్షేమ శాఖల నుంచి స్పష్టత లేదని తెలుస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మండల, మున్సిపల్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టాలి. అయితే ఈ పరిశీలనకు ఏ విధంగా చేపట్టాలి, కేటగిరీల వారీగా నిబంధనలు, మండలాల వారీగా లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఏది లేదు. దీంతో దరఖాస్తుల పరిశీలన అయోమయంలో పడింది. మరోవైపు వచ్చే నెల 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా ఇప్పుడు పరిశీలన ప్రక్రియ ముందుకు సాగపోవడం గమనార్హం. 2 రకాలుగా దరఖాస్తులు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసం పథకం కింద 2 విధాలుగా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పద్ధతిలో OBMMS ద్వారా కొందరు దరఖాస్తు చేసుకోగా మరికొందరు ప్రజాపాలన కేంద్రాల ద్వారా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తులు ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అందుకు సంబంధించిన పత్రాలను మాన్యువల్గా అధికారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ చాలా చోట్ల మెజార్టీ దరఖాస్తులు వాటిని అధికారులకు అప్పగించలేదు. అదేవిధంగా మాన్యువల్ పద్ధతిలో వచ్చిన దరఖాస్తులను సైతం కంప్యూటీకరణ చేయలేదు. దీంతో దరఖాస్తులను ఎలా పరిశీలించాలనే అంశంపై క్షేత్రస్థాయిలో అధికారుల్లో తికమక ఏర్పడింది. ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించాలంటే వాటిని ప్రింట్అవుట్ తీసి పరిశీలన చేయాలి. కానీ అందుకు సంబంధించిన వనరులు క్షేత్రస్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మాన్యువల్లోకి వచ్చిన వాటిని ఆన్లైన్ చేసే విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని తెలుస్తుంది. ఇక లక్ష్యాలపైన గందరగోళం. 2025-26 వార్షిక సంవత్సరంలో బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 4 లక్షల మందిని ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ పథకం కింద రాష్ట్ర స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ మండల, మున్సిపల్ స్థాయిలో లక్ష్యాలపై స్పష్టత లేదు. దీంతో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఏ కేటగిరీలో ఎంతమందిని ఎంపిక చేయాలనే విషయంపై స్పష్టత లేదని తెలుస్తుంది. ఈ దరఖాస్తుల పరిశీలనపై క్షేత్రస్థాయి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇదిలో ఉండగా వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్హులకు మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే పరిశీలన ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో నిర్దేశించిన గడువులోగా మంజూరు పత్రాలు పంపిణీ. ఇది అంతా కూడా నాకు తెలిసి ఇది మషపూసి మారడిగా లెక్కన కనబడతా ఉంది. ఇది కూడా ఇప్పుడు మాన్యువల్గా ఒకసారి, ఆన్లైన్లో ఒకసారి, ఇవన్నీ తీసుకొని వాళ్ళందరికీ గందరగోళ పరిస్థితి. ఈ OBMMS అని చెప్పేసి ఒక సైట్ ఇస్తే మొదటి నుంచి కూడా సమస్య. అలా మనం రేషన్ కార్డు నెంబర్ కొడితేనే ఒక 10 రోజుల పాటు ఇదే కథ అయింది. 10 రోజుల పాటు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నారు, రేషన్ కార్డు లేకపోతే మాకు రాదా అని. 10 రోజుల తర్వాత దాంట్లో కొన్ని మాడిఫికేషన్ చేసి దాంట్లో రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించిన నెంబర్ కొడితే సరిపోతుంది అని చెప్పేసి ఇక వాళ్ళు అది కొట్టిండ్లు, ఇది కొట్టిండ్లు, MRO ఆఫీస్ చుట్టిండ్లు, మొత్తానికైతే ఏదో రకంగా దరఖాస్తు పెట్టిండ్రు. ఇక దరఖాస్తు ఆన్లైన్లో చేస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి ఆ మాన్యువల్ కాపీలు మళ్ళీ తీసుకుపోయి MPDO ఆఫీసులో ఇవ్వమన్నారు. ఇది ఏదైనా ఒక సామాన్యుడు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక 10 రోజులు పూర్తి స్థాయిలో రోజు మండల ఆఫీస్ చుట్టూ, MPDO ఆఫీస్ చుట్టూ, మరో పక్కన మీ సేవ చుట్టూ, ఆన్లైన్ సెంటర్ చుట్టూ ఒక 10 రోజుల పాటు
పొద్దున సాయంత్రం తిరుగుతూనే ఈ రాజీవ్ యువ వికాసానికి పూర్తి స్థాయిలో దరఖాస్తు చేసుకొని ఆ మాన్యువల్ కాపీలు వస్తే ఎంపీడీ ఆఫీసులు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే పని లేనటువంటి వ్యక్తులు రోజు తిరగాలన్నట్టుగా ఇక 10 రోజుల పాటు ఇది వస్తుందా చస్తుందా అనేది తర్వాత. ఇక ఇప్పుడు జూన్ 2వ తారీఖు వచ్చేది, ఇంకొక ఇలా 13వ తారీఖు, ఇంకొక అంత కొడితే ఇంకొక 20 రోజులు కూడా లేదు టైము. మరి ఈ 20 రోజులలో ఈ కేటగిరీల వారీగా డివైడ్ చేసి ఏ విధంగా డివైడ్ చేస్తారో అర్థం కానటువంటి అంశం. నాకు తెలిసి ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి ఈ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఒక ఎస్సీల నుంచి ఒకరికి, బీసీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, ఇట్లా ఒక 3-4 సంబంధించినటువంటి ఆ కులాల వారిగా ఒక 3-4 తీసుకొని అది వీళ్ళని మేము మొదటిగా ఎంపిక చేసినామని చెప్పేసి ఊరికి 2-3 ఇస్తారు. నాకు తెలిసి అంతే. ఇది మాన్యువల్గా విభజించేది లేదు, వాళ్ళు ఆ పత్రాలను అన్నిటి పరిశీలించేది లేదు, మాన్యువల్గా వచ్చేది వాళ్ళు ఆన్లైన్ చేసేది లేదు, ఆన్లైన్లో వచ్చేటి మళ్ళీ ఒకసారి వీళ్ళు మళ్ళీ ప్రింట్ తీసుకొని పరిశీలించేది లేదు. నాకు తెలిసి అయితే ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఈ వికాసం గురించి ఎవరు వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించేది ఎవరు? కలెక్టర్లు పరిశీలించాలా, ఎంపీడీఓలు పరిశీలించాలా, గ్రామాలలో ఉన్నటువంటి కార్యదర్శులు పరిశీలించాలా, ఎవరు పరిశీలించాలా? దీనికి ఒక గైడ్లైన్స్ లేవు. 6,000 కోట్లు పెట్టినామని చెప్పిండ్రు. ఈ 6,000 కోట్లలో 4 లక్షల మందికి ముందుగా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎవరికి ఇస్తాం 4 లక్షల మందికి? ఇప్పుడు ఉన్నటువంటి రాజు యువ వికాసం, పేరే రాజు యువ వికాసం. పేరు రాజు యువ వికాసం అంటే 59 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. మరి ఆయన కూడా యువకుడేనా? రెండోది మొన్న ఏం చెప్పిండ్రు, సిబిల్ స్కోర్ ఉంటేనే మేము రుణాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ కూడా కోరీలు పెడతా ఉన్నాడు. మరి సిబిల్ స్కోర్ ఎందుకు? సిబిల్ స్కోరు బలిసిలోనికి ఉంటుంది కానీ బక్కోనికి ఎక్కడ ఉంటుంది సిబిల్ స్కోర్? మరి అకౌంటే చక్కగా లేకపోయా సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే 1000 రకాలైనటువంటి కొర్రీలు పెట్టి ఈ రాజీవ్ యువ వికాసాన్ని గందరగోళపరుస్తూ ఉన్నారు. అరే ఇచ్చేదేదో చక్కగా ఇవ్వచ్చు కదా. ఈ బ్యాంక్ కొంతో కసేపులొల్లి, ఆడ ఎంపీడీఓతో కసేపులొల్లి, ఇదంతా కూడా రాజ్య వికాసం అనేది ఇప్పుడు ఈ 2వ తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీకి అసలాట అయితే మొదలవుతుంది గ్రామాలలో. ఈ యువ వికాసం గురించి ఒక్కొక్క గ్రామంలో దరిదాపు ఎటు కాదనగానే ఒక 150 నుంచి 200 మంది పెట్టుకున్నారు. అబ్బా 150 నుంచి 200 మంది పెట్టుకున్నారు. ఇచ్చేది ఎంత అంటే ఇప్పుడు ఊరుకు ఒక 4-5 వస్తాయి కావచ్చు అంతే. ఈ 4-5 రావడం ద్వారా ఇక మిగతా ఉన్నటువంటి 200 మందితో ఇక లొల్లి దూడిగా ఎట్లా ఉంటుందో. దీనికి ఓ గైడ్లైన్స్ లేవు, ఓ కథ లేదు, దీన్ని పరిశీలించినటువంటి వ్యక్తులు లేరు, దీన్ని ఫాలో అప్ చేసినటువంటి మంత్రులు లేరు. అంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి 16.26 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 4 లక్షల మందికి ఇస్తారట. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. వచ్చే నెల 2వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి చెక్కులు చేతులు పెడతారట. మరి ఈ చెక్కులు చేతులు పెడతారా లేకపోతే పైసలే ఇస్తారా అనేది చూద్దాం. మరి ఇది ఏ విధంగా ముంగడ పడుతుంది ప్రభుత్వం. ఇంకా మరి 20 రోజుల టైంలలో మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఈ పరిశీలన ఎట్లా ఉంటుంది, దీని పట్ల మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రో లేకపోతే కలెక్టరో ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మనతో.